ఇది పెరుగు చట్నీ అండి, అరటికాయ పెరుగు చట్నీ. ఈ చట్నీని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా అన్నంలో పెట్టుకుని ఇట్లా ముద్దపప్పు వేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. పోను ఈ చట్నీ వేసుకుని ఇలా తింటుంటే అసలు అద్భుతంగా ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది అనమాట ఈ రెండు కలుపు తింటుంటే. ఇప్పుడు నేనైతే తినేసేస్తున్నాను. అసలు అరటికాయ పెరుగు చట్నీ ముద్దపప్పు వేసుకుని కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది తింటుంటే. ఎంత బాగుందంటే చెప్పలేను. మీకు నచ్చితే చూడండి, చేసుకోండి మీరు కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేసుకోలేదులే. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చట్నీ అయితే తయారు చేసుకున్నాం పదండి, చూసేద్దరు కానీ. ఇక నేనైతే చేసుకుని తినేస్తున్నాను, చాలా కమ్మగా ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ వారి. ఈరోజు మనం అరటికాయ చట్నీ చేసుకుందాం. అది నేను అరటికాయలు ఇదిగో ఆల్రెడీ కాల్చి ఇక్కడ పెట్టాను. ఇదిగో చూడండి, ఇవ్వండి 3 అరటికాయలు తీసుకున్నాను నేను. ఇదిగో ఇలా కాల్ చేసి ఉంచానండి. వీటిని ఇదంతా పొట్టు తీసి ఒలుసుకోవాలి మనం. పెరుగు, ఇది 2 పల్లీలు, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నాం అండి. వీటిని వచ్చేసి మనం ఒలుసుకోవాలండి. ఇది ఇలాగా తీసేసి పెట్టుకుందాం. వీటిని కూడా ఇదిగోండి ఇలాగా కాల్చి నేను ముందే కాల్చేసి అట్టు పెట్టేసుకున్నాను. ఇలాగ తొక్క తీసేసి ఈ కాయలన్నిటినీ చక్కగా ఇట్లా పెట్టుకోవాలండి. బాగా కాలవాలి, కాలిస్తేనే ఇలా ఊడి వచ్చింది మనకి. పచ్చి పచ్చిగా ఉంటే రాదనమాట. చూసారు ఎలా వచ్చేస్తుందో. ఇట్లా కాల్చుకోవాలి. మనకు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకోవచ్చు, లేకపోతే స్టవ్ మీద కాల్చుకోవటమేనండి. నేనైతే స్టవ్ మీదే కాల్చాను ప్రస్తుతానికి. ఈ విధంగా తీసుకోవాలండి. మొత్తం ఇట్లాగా పీసంతా తీసేసుకుని ఇలా పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు పీసు తీసే కదా, ఇదిగో 3 ఇలాగా పెట్టుకున్నాను. మొత్తం అవన్నీ తీసేసాను. ఇప్పుడు సన్నగా ఇలాగా మనం వీటిని కట్ చేసుకోవాలండి. పీసులుగా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. వీటిని ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అవి కూడా కట్ చేసుకుందాం. ఇక ఓకేనండి, ఇదిగో చూసారా, ఇదిగో ఇలా చిన్న 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 పీసులుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం ముక్కల్ని. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందామండి. ఇక స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం. స్టవ్ పైన స్టవ్ వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఓకే సరిపోద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు అవి వేసుకుందాం. ఇంకా దాంట్లో ఇప్పుడు ఆ విధంగా వేగిపోయినాకండి కొంచెం పల్లీలు వేసుకున్నామండి దాంట్లో. ఇప్పుడు అవి కూడా ఫ్రై అవుతాయి, పచ్చిమిర్చితో పాటు ఫ్రై అవుతాయి అన్నమాట. 2 కొంచెం ఫ్రై చేసుకున్నాం అవి కూడా. ఇప్పుడండి చిన్నది 1 అంగుళం అంతా చిన్న అల్లం ముక్క అండి, అది కూడా దాంట్లో వేసేసేద్దాం. అది కూడా కొంచెం ఫ్రై అయ్యిద్ది. ఈ పెరుగు చట్నీలో, అరటికాయ చట్నీలో కొంచెం అల్లం ముక్క తగిలిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ వేసుకుంటారో లేదో తెలీదు, కానీ అది వేసుకుని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి తింటుంటే. ఏగిద్ది కదా చక్కగా పచ్చిమిర్చితో పాటు బాగుంటుంది.
ఓకేనండి, అల్లం ముక్క పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి చూసారా. చాలా అల్లం ముక్క వేసేస్తుంటే మంచి సువాసన వస్తుంది. మిరగాయలు వేగుతున్నా కూడా ఇంకా చాలండి, అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాం ఆఫ్ చేసుకుంది. ఇక ఇప్పుడు రోట్లో పోసేద్దామండి. పచ్చిమిర్చి పల్లీలు ఏపినవి ఉన్నాయి కదా, అవి రోట్లో వేసేసుకుందాం. ఇంకా రోట్లో వేసేసి దంచుకుందాం అండి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. దీనిలో ఒక రవ్వ రాళ్ళు ఉప్పు వేసేసి ఇప్పుడు ఈ నల్ల కొట్టేసేద్దాం. ఇక ఇప్పుడు చింతపండు కూడా వేసేద్దామండి. దాంట్లో వేసేసి నానబెట్టి ఉంచుకున్నాం దాన్ని. ఇప్పుడు అది కూడా నల్లగొట్టేసేద్దాం దాంతో పాటు. అవి ఇవి మొత్తం కలిపి నూరేసుకోవాలి. అలాగా నలిగిపోతున్నాము మెత్తగా. చింతపండు నానబెట్టాం కదా, అదొక మెత్తగా నలిగిపోయింది దానిలో. ఓకేనండి, అది మెత్తగా మెరిగిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం పక్కకు తీసేసుకుందాం. ఒక్క రవ్వ దీన్ని కొంచెం పక్కకు లాక్కుని వెల్లుల్లి వేసుకుందామండి. ఇప్పుడు దాంట్లో ఉంటాయి ఇక. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలేసి నల్లగొట్టేసేద్దాం. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి చూడండి నలిగిపోయినాయి కచ్చాగా. అసలు వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిదండి ఆరోగ్యానికి. ఎన్నైనా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ మాత్రం. చాలి అట్లాగా చట్నీ దాంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు రెండు కలిపి నూరేసుకోవచ్చు. ఒకసారి ఓకే అండి, మొత్తం కలిపెట్టేసి ఒకసారి ఓకే కొంచెం దంచుదాం. ఇప్పటిగా చూడండి ఇంక నలిగిపోయింది, అన్నీ చక్కగా నలిగిపోయినాయి. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, సన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా, ఇవి ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం అండి. కదా చట్నీలోకి ఇదిగండి అలా ముక్కలన్నీ చక్కగా దాంట్లోకి వేసేసుకుని అలకంగా కొంచెం అలా దంచుకుందాం. ఇంకా బాగా దంచకుండా అలకలకంగా కొంచెం దంచుకుందాం అండి. మరీ బాగా దంచామనుకోండి మెత్తగా అయిపోయి పీస్గా అయిపోయి జావలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇట్లా దంచుకుంటే ఈ కారం అంతా వాటికి పట్టేసిద్దండి. మనం తాలింపు వేసుకుని చేసుకుంటే అసలు పచ్చడి అది భలే బాగుంటుంది టేస్ట్గా. కొంతమంది అంటే దంచేసేస్తారు మెత్తగాను. అలా దంచుకోకుండా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్కలు తగులుతూ ఉంటాయి నోటికి కూడా. కాయలు ఉంటుంది కదా, కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. చూసారా ఎట్లా వచ్చిందో, అలాగా దంచుకుంటే చాలండి. సరాపు ఇంకా చూసారా ఇది అలాగా. ఇంకా ఇక ముక్కలు ముక్కలుగా ఉంటుందండి. సన్నగా ముక్కలు కోసాం కదా, ఈ నలకలేదు చూసారా, కొంచెం అలాగా దంచుతూ ఉంటే కొద్దిగా కలిసిపోతుంది. అలా ఉంటాయి. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ పెరుగు కలుపుకుందాం. ఇక ఇప్పుడు దంచ అవసరం లేదండి. ఇక ఆ బండ తీసేసేసి దంచుకునేది. ఇప్పుడు పెరుగు పోసేసుకున్నాం. దానిలో పెరుగు మంచిగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో పోసేసి ఒకసారి గెంటి తీసుకుని మొత్తం తిప్పుదామండి. ఇక పెరిగేసినాక దంచితే బాగోదు. ఇక అలా కలబెట్టేసుకోవటం ఎంత.
తింటుంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. దాన్ని అంక చూస్తుంటే అయితే తిందాం అనిపిస్తుంది. నాకైతే లాలా జలం వచ్చేస్తుందో చట్నీ చూసేసి. చాలా చాలా బాగుంది చూస్తుంటేనే. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఉప్పు అది మనం అదిరిపోతుందండి అసలు. ఉప్పు కూడా సరిపోయిందండి పర్ఫెక్ట్గా. చూసారు కండి, ఆ విధంగా శుభ్రంగా మొత్తం రోట్లోనే అలా వేసి అన్ని కలిపేసుకుంటే ఆ చిన్న చిన్న పీసులు ముక్కలు మనకు కచ్చాపచ్చాగా నలిగినాయి కదా, అవి తగులుతూ ఉంటాయండి చట్నీలో. చట్నీ కూడా బంకగా లేకుండా మనకి మంచిగా ఉంటుంది అలా ఉంటే. ఇప్పుడు దీనిలోకి దేవుడేసుకుందాం. ఇక శుభ్రంగా పెరుగు తీసుకున్న కప్పులోకి చట్నీ తోడేస్తున్నాను. ఇంకా మనం తాలింపు పెట్టేసుకున్నాం ఇంకా చట్నీని. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా అసలుకి చూస్తుంటేనే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం మిరగాయలు వేపుకున్నాం కదా, అదే కడాయి పెట్టేసుకుందాం. ఇక ఆయిల్ వేసుకుందాం. దానిలో ఓకే చాలు, సరిపోద్దండి. ఇక ఆ మాదిరి పోసుకోవాలి కొంచెం, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ పట్టిద్ది. ఇప్పుడు ఆయిల్ ఏడెక్కింది, ఎండుమిర్చి వేసుకుందాం అండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇక ఒక రవ్వ, మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి కొంచెం జాలు తాలింపుకి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. వెంటనే పచ్చిపప్పు, మినపప్పు కొంచెం వేద్దాం. కాయగుళ్ళు కొంచెం ఫ్రై చేసుకుందాం వాటిని ఇక లైట్గా. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందామండి. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు, అది కూడా దానిలో వేసేసాము. ఇప్పుడు ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేగినాయండి. కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్. ఇక ఓకేనండి, కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆ చట్నీ దీనిలో వేసేసుకుందాం. ఇక పొయ్యి చిమ్ములో పెట్టేసి ఇప్పుడు చట్నీ దానిలో వేసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు శుభ్రంగా అదంతా కలబెట్టుకుందాం. కొద్దిగా చిమ్ములో ఉంది పొయ్యి. చక్క చట్నీ అంతా అలా ఆయిల్ కలిసేదాకా కలపెట్టేసుకుంటే ఆ వేడి మీద కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని కొద్దిగా చిమ్ములో పెట్టి కలిపేస్తున్నాము. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇక ఇంతేనండి, ఇంకా అరటికాయ పెరుగు చట్నీ ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దంచకుండా చక్కగా చిన్ని ముక్కలు కట్ చేసుకుని ఇలా చేసుకోండి. ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో చట్నీ. చాలా చాలా బాగుంది కదా, అసలు కమ్మగా ఉంటుంది తింటుంటే ఇది అద్భుతంగా. ఇప్పుడు దింపేసుకుందాం. ఇంకా స్టవ్ పై నుంచి ఇకన ఇలా మనం ఒక ట్రైలోకి తీసేసుకుందామండి. చట్నీ అంతా శుభ్రంగా అయిపోయింది కదా. ఓకే అండి, అదిగో చూడండి చాలా బాగా వచ్చింది చట్నీ. అయితే చాలా టేస్ట్గా ఉంది. నేను కూడా తిన్నాను, ఇప్పుడు చూశాను. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. తినేచేయండి ముద్దపప్పు వేసుకుని దీనిలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్, నమస్తే అండి.